స్తోత్రాలు. ఎదుర్కొంది ఈ రీతిగా దేవాలయ నమ్మకం కాక ఆదరించినటువంటి నమ్మకాలు అపోస్తుల 16వ అధ్యాయం 16వ పౌలు ఏజెన్సీలో వారి పట్టణం తెలుసుకున్నాం కదా. ఆ పట్టణము విగ్రహంగా మేము ప్రార్థనా స్థలంలో వెలుచుండగా ఉదోలను దెయ్యం పట్టినట్టు సోది చెప్పుడు చేత ఆ యజమానులకు బహు లాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చేది. ఆమె పౌరును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండేను. కనుక పౌరు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, పౌలు శీల వీళ్ళు వేరే ఊరు వెళ్ళాల్సినటువంటి వాళ్ళు. అయితే యేసు యొక్క ఆత్మ ఆ ఊరు వెళ్ళనివ్వకుండా మనకు 7వ వచనంలో కనపడతాము. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అని. అంటే వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే వేరే ఊరు వెళ్ళాలి, మనం వేరే చోట దేవుడి యొక్క సువార్తను ప్రకటించాలని వాళ్ళు ఇద్దరు అనుకొని ఆ ఊరికి వెళదామని అనుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వారిని అక్కడికి వెళ్ళనివ్వకుండా వీళ్ళని వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. వాడ ఎక్కి ఆ ఊరు ఇప్పటిలాగా బస్సులు, లారీలు ఇటువంటి ప్రయాణాలు లేని కాలంలో ఎక్కువగా ఓడ ప్రయాణాన్ని, నీటి మార్గాన్ని ఎన్నుకునేవారు. ఎందుకంటే అడవుల్లో నుంచి వెళ్తే అనేకమైన ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఓడ అనేది కొంచెం ఆ రోజుల్లో ఉన్నటువంటి సేఫ్టీ మార్గంలో సేఫ్టీ ప్రయాణం అన్నమాట. అటువంటి ఓడ ఎక్కి వాళ్ళు వేరే ఊరికి దేవుడు ఏదైతే వాళ్ళకి తలపునిచ్చాడో ఆ ఊరికి వెళ్ళారు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవుని యొక్క సువార్తను ప్రకటించక ముందే ఆ ఊరిలో సోది చెప్పేటువంటి, ఇటువరకు మన పూర్వకాలం గురించి చాలా కాలం పాటు సోది చెప్తారు వచ్చేవాళ్ళు. ఇప్పుడు తగ్గిపోయారు, కానీ ఇటువరకు మా చిన్నతనంలో కూడా చాలామంది వచ్చేవాళ్ళు అన్నమాట. వాళ్ళు వచ్చి ఏదో చెప్తా ఉంటారు, దాన్ని మనం నమ్ముతాం. కొన్ని సందర్భాలు నమ్మి మనం చచ్చిపోయిన ఎక్కడ వచ్చారు, మా తాతలు ముత్తాతలు వచ్చారు అనేటువంటి సందర్భాల్లో ఏం చేస్తాం, వాళ్ళు చెప్పింది నమ్ముతాం. ఆ విధంగా నమ్మినప్పుడు కొంతమంది డబ్బులు ఇస్తారు, కొంతమంది ధాన్యం ఇస్తారు, కొంతమంది రకరకాల వాళ్ళు ఏమడుగుతారో ఏమి ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఆమె తీసుకెళ్ళి తనని ఎవరైతే పంపిస్తున్నారో ఆ యజమానులకి ఆమె తీసుకెళ్ళి వాటిని ఇస్తూ ఉండేది. ఆ రోజుల్లో అంటే ఎక్కువగా ధాన్యం, మామూలు వెండి, బంగారం అటువంటి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే డబ్బులు తక్కువ, వెండి, బంగారం, ధాన్యం ఇటువంటి ఇచ్చేవాళ్ళు కాబట్టి ఆమె తీసుకువెళ్ళి ఆ యజమానులకి ఇచ్చి వాళ్ళకి లాభసాటిగా ఉందన్నమాట. అయితే పౌలు వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు వాళ్ళు దేవుని యొక్క మాటలు చెప్పడానికి అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళకంటే ముందు ఆ దురాత్మ పట్టినటువంటి స్త్రీలో వీళ్ళు దేవుని యొక్క వీళ్ళు సర్వోన్నతమైన దేవునికి దాసులు, వీళ్ళు మీకు రక్షణ మార్గమును ప్రచురం చేయున్నారని చెప్పి కేకలు వేసి చెప్తున్నమాట. సువార్త ప్రకటించాల్సిన భారము దేవుడు ఎవరికి ఇచ్చారంటే దేవదూతలకు ఇవ్వలేదు, దయ్యాలకు ఇవ్వలేదు, కానీ మనుషులైనటువంటి మనకి ఇచ్చేటటువంటి గొప్ప దేవుడు ఇచ్చేటువంటి ధన్యత అనమాట. కానీ ఇప్పుడున్నటువంటి ఈ లోకంలో మనం ఎలా చూస్తున్నామో, నేను కొన్ని సంఘాలు వెళ్ళినప్పుడు, కొన్ని చాట్లు చూసినప్పుడు, నేను దయ్యాలను పట్టిన వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దయ్యాలతో మాట్లాడుతున్నాం. ఎవరు దేవుడు చెప్పు అని చెప్పేసి దయ్యాలతో సాక్ష్యం చెప్పించుకుని దయ్యాలు ఈయనే యేసుక్రీస్తు అని చెబితే నమ్మేటటువంటి రోజుల్లోకి మనం వచ్చేసాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దయ్యాలు సాక్ష్యం చెప్తే దయ్యాలను బట్టి మనం దేవుడిని నమ్మకూడదన్నమాట. దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి, దేవుడి దాస్తులను బట్టి దేవుడు ఏం చెప్తాడో దాని ప్రకారంగా మనం నడవాలి. కానీ దయ్యాలు సాక్ష్యం చెప్తున్నాయని చెప్పేసి దయ్యాల ప్రకారంగా వెళితే ఏమవుతుందంటే అవి కొన్నిసార్లు నిజాలు చెప్తాయి, కొన్నిసార్లు అబద్ధాలు చెప్తాయి. ఎందుకంటే అబద్ధానికి జనకుడు వాడు ఎవడు? సాతాను గడపట. యేసుక్రీస్తు నిజమైన దేవుడే ఒప్పుకుంటే అయ్యి కూడా, కానీ నిన్ను నడవలసిన మార్గం నువ్వు నడిపించకుండా ఆ మార్గంలో నుంచి నిన్ను సులువుగా పక్కకు తప్పించేస్తామట. ఇదిగో ఇది యేసే మార్గమే, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి నిన్ను ఇరుకు మార్గంలో నుంచి విశాల మార్గంలో నిన్ను తీసుకువెళ్ళి చివరాఖరికి నిన్ను నరక పాత్రుడిగా చేస్తామట. అదే మేము దేవుడు నమ్ముకున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, మరి అటువంటిప్పుడు అందరూ మనం ఉన్నటువంటి ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా అందరూ చెప్పేది ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి, కానీ అందరినీ ఒకేలాగా ఎందుకు కొట్టలా?
అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఇటువంటి మార్గాల్లో వాళ్ళు ఎందుకు వెళుచున్నారంటే ఇలాంటి బోధలు సాతాను గారు చెప్పేటటువంటి మాటలకి అనేక మంది ఆకర్షితులై సులువుగా సింపుల్గా చక్కగా ఉండేటటువంటి మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తాడంటే నన్ను వెంబడించాలి అంటే తన శిలువను తను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్తున్నాడు. అంటే యేసే మార్గంలో అనేకమైన కష్టాలు ఉంటాయి. దేవుడు ఏ విధంగా దాన్ని కష్టపడ్డాడో, తిండి తినలేక, నిద్రాహారాలు లేక, పడుకుంటానికి తలవాల్చడం కూడా ఆయనకి స్థలం లేనటువంటి స్థితిలో ఆయన ఏ విధంగా కష్టపడి చేశాడో అటువంటి స్థితిలో ఉన్నవాడికే తప్ప దేవుడి కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళకి అటువంటి సుఖమైన మార్గాల్లోనే వెళ్ళిపోతారు. మేము కూడా దేవుడిని నమ్ముకున్నాం, మేము కూడా తెలుసుకున్నాం, కానీ ఆచరించేవి పాటించేవి అన్నీ కూడా దేవుడికి వాక్యానికి విరోధకంగా మనం జీవిస్తున్నాం. ఏం వాళ్ళు అడిగినా ప్రశ్నించిన వాళ్ళు చెప్పేది ఏంటంటే లాజిక్లు చెప్తారు. లాజిక్ ద్వారా దేవుని యొక్క రాజ్యం కుదరదు, దేవుని యొక్క మాటలు కుదరదు. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు ఇచ్చినప్పుడు ఈ వాక్యంలో ఏదున్నాయో వాటి ప్రకారంగా మనం నడవాలి, కలపకూడదు, అందులో నుంచి తీయకూడదు అన్నమాట. మన ఇష్టం కోసం, మన లాజిక్ల కోసం, మన వాక్చాతుర్యంతో అవతల వారిని మోసం చేసి ఆకర్షించవచ్చు, కానీ రోగాలు తగ్గించవచ్చు, కానీ వ్యాధులు పోగొట్టవచ్చు, కానీ నిత్యరాజ్యానికి మటుకు మన లాజిక్లు ఇటువంటి చేర్చవు. కొంతకాలం జరిగితే సాతాను గాడు కూడా అద్భుత కార్యాలు చేస్తాడు. ఎందుకంటే మోషే కాలంలోనే చేసేది అద్భుత కార్యాలు, మరి ఈ కాలంలో చేయడంటవా? ఇది వాడి సమయం, లోకాలను వాడి చేతికి అప్పగించాడు దేవుడు. అటువంటి స్థితిలో పౌలు గారు అదే మేము చెప్పాల్సింది పోయి మమ్మల్ని హెచ్చుగా చేస్తుంది ఏంటి? మమ్మల్ని దేవుడి కంటే ఎక్కువగా హెచ్చించేస్తున్నాం. ఇదిగో వీళ్ళు సంపూర్ణతలైన దేవుడికి దాసులు, వీళ్ళు మీకు రక్షణ మార్గం బోధిస్తారని చెప్పి వీళ్ళని అత్యధికంగా హెచ్చించేస్తున్నాం. దేవుడిని తక్కువ చేసి వీళ్ళని అత్యధికంగా చేయడం మూలన పౌలు గారు నచ్చల. అసలు సువార్త చెప్పాల్సింది మేము, అసలు ఆ దయ్యం జోలికి ఆయన ఎలా ఉద్దేశంగా దేవుడు మాకు చెప్పాలని కొన్ని దినాలు చూశాడు, కానీ అది ప్రతిరోజు ఎవరిని వెంబడిస్తుంది. వీళ్ళకంటే ముందాగా దేవుడు దాంట్లో చెప్పడం వలన పౌలు గారికి ఇట్లా కాదని చెప్పేసి యేసునామములో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అక్కడ చేసింది మంచి పనే. ఆ దయ్యం వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ బలహీనతలు అన్ని పోతాయి, చక్కని ఆరోగ్యం, మరలా మనిషిలాగా చక్కగా ఆలోచించి తన పని తాను చేసుకోగలరు. కానీ ఇప్పుడు ఎవరైతే పంపించారో వాళ్ళకి వచ్చే లాభం పోయిందనమాట. లాభం పోయే వాటికి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి వీళ్ళు అనే ఏదేదో యోగా నుంచి వచ్చి ఏదేదో మతం చెప్పి మన వాళ్ళు గలిగులు చేసేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారు, ఊరంతా అలవ చేసేస్తున్నారు, పాడు చేసేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అనేకమైన నిందలు మోపి అనేకమైనటువంటి పెట్టి వీళ్ళని కొరడాలతో కొట్టించేసి జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడి సేవకులు అంటే దేవుడిని నిందించట్లా, ఏడవట్లా, ఏం చేస్తున్నారంటే అదే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కానీ ఇలా జరిగితే ప్రభా మేము అయ్యుడిచిపెట్టి వచ్చాం కదా, ఇది చేశాం కదా, నీ పని చేస్తుంటే మాకెందుకయ్యా ఈ అవమానాలు, మాకెందుకయ్యా ఈ దెబ్బలు, ఇలా అయితే మేము ఎలా చేయగలం ఆయన, నీకు అవగాహన లేదా, మమ్మల్ని విడిచిపెట్టేసావా, వాళ్ళని అప్పగించేసావా అని రకరకాల మనసులో ఆలోచనలు, అవిశ్వాసము, సాధారణ యొక్క ఆలోచనతో మన మైండ్ అంతా నిండిపోద్ది. అంటే నేను మా వాళ్ళకి ఏం చెప్పాలి, మా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పాను, రక్షిస్తాడని చెప్పాను, కానీ నువ్వు మమ్మల్ని ఇలా వాళ్ళకి అప్పగించావు, నిద్రించేవారికి, కొట్టించేవారికి, దూషించేవారికి అని చెప్పేసి వీళ్ళే అట్లా వీళ్ళే ఆ మధ్యరాత్రి కూడా వీళ్ళు మామూలు దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరైనా కూడా ఆ రోజులో కొరడా దెబ్బలు అంటే మినిమం 1 తక్కువ 40 దెబ్బలు, అది ఒక లెక్క అన్నమాట. ఆ లెక్క ప్రకారం 1 తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు. ఏదో చిన్నపిల్లల్ని కొట్టండి కొడతాం కాదు, కొడితే తాట ఊడుద్ది అన్నమాట. అటువంటి దెబ్బలు కొట్టేవాళ్ళు అన్నమాట. కొట్టిన అన్ని దెబ్బలు తిన్న వాళ్ళకి ఎట్లా ఉందంటే మూలుగులే తప్ప మాటలు మాడటం కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు. కానీ వీళ్ళు మధ్యరాత్రి వేళ దేవుని యొక్క ప్రేరణ బట్టి వాళ్ళు ఉపయోగించున్నటువంటి దేవుని యొక్క సువార్త చెప్పాలి, అయినా సరే మనం జైల్లో వేశారు ఆయన వాళ్ళు మౌనంగా ఉండకుండా అక్కడ ఎంతమంది ఖైదీలు ఉన్నారు కదా, వీళ్ళకి మనం ఎందుకు సువార్త చెప్పకూడదు? చెప్తే వినరు కాబట్టి వీళ్ళు పాటలు పాడుతున్నారు. పాటలు అంటే ఎవరైనా ఆలకిస్తారు, అంటే పాట భలే ఉంది ఆలకిస్తారు, కానీ దేవుడి మాటలు కొన్ని సందర్భాల్లో చెప్తే వినరు, ఏదో చెప్తా ఉంటారు అంటే. కానీ పాట రూపంలో దేవుడి మాట పాడినప్పుడు కొంతమంది వెళ్ళే వాళ్ళు కూడా దేవుడి పాట బాగుంది, దేవుడి పాట, కొంతమంది హృదయాలను కూడా కొన్ని పాటలతో తాకుతాయి అన్నమాట. పాటల ద్వారా కూడా దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. అందుకని వీళ్ళు హృదయంలో దేవుడి ప్రేరణ బట్టి వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఎలా పాడుతున్నారు? మనలాగా సప్పట్లు కూడా బయటికి వినపడినట్టుగా పాటలు పాడుతున్నా, స్వరాలు కూడా బయటికి వినపడవు. నేను పాడితే నా స్వరం గుమ్మం కూడా దాటదు. అటువంటి స్వరాలతో కాదు, చెరసాల పునాదులు, వీళ్ళ పాటలకి చెరసాల పునాదులు కదిలి
కదిలిపోయినాయి. పునాదులు కదిలిపోవడమే కాకుండా తలుపులన్నీ కూడా మొత్తం గొడ్డలతో సహా ఖైదీల యొక్క సంఖ్యలు కూడా తెగిపోయేటటువంటి పాటలు పాడారు. ప్రార్థన చేయాలి, కానీ పాటలోని దేవుని యొక్క ప్రార్థన రూపముగా వాళ్ళు ప్రార్థన రూపంగా పాటలు పాడారన్నమాట. ఆ పాటను ఆలకించినటువంటి దేవుడు వాళ్ళకు ఉన్న బంధకాలు, బంధించిన చెరసాల పునాదులు మొత్తం పెకలించి వేసి అందరూ సంఖ్యలు తెగిపోయింది. కానీ ఒక్క ఖైదీ కూడా బయటికి వెళ్ళాలి. వీళ్ళ పాటలు మమేకమైపోయారు, ఏకమైపోయారు. అందరూ కూడా ఒక్కడు కూడా బయటికి వెళ్ళిపోయారు. ఈ పునాదులు తెగిపోయి, వాళ్ళ సంఖ్యలు తెగిపోయి ఆలోచన కూడా లేదు. వీళ్ళ పాటలు పాడుతుంటే అదే విధంగా ఆలోచిస్తూ నిలబడిపోయారు. కానీ చెరసాల నాయకుడు తక్కువ వెళ్ళి ఆ భూకంపానికి లెగిసి, ఇంకేముంది చెరసాల మా పునాదులు అన్నీ ఊడిపోయినాయి, తలుపులు ఊడిపోయినాయి, ఇంకా అందరూ ఖైదీలందరూ పారిపోయారు. కాబట్టి ఇంకా రాజుగారు పొద్దున్నే నన్ను చంపేస్తారు, ఆయన చంపే వాళ్ళు నేనే చచ్చిపోవడం బెస్ట్ అని చెప్పేసి కత్తి తీసుకొని తను పొడుచుకోపోయినప్పుడు పౌరు గారు మాట్లాడుతున్నాడు అన్నమాట. చూడు ఒకసారి, నీవు 28వ రోజు అపోస్తలుల కార్యాలు నీవు ఏ హాని చేసుకున్నవాడు, మేమందరం ఇక్కడనే ఉన్నాము దగ్గరగా చెప్పారు. అతను దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి మునుకుచు పౌరులకు సేవకులకు సాగిపోయారు. వారిని వెలుగులకు తీసుకుని వచ్చి అయ్యారా రక్షణ పొందడానికి నేనేం చేయవలను. చాలు చూసారా, ఇక్కడ ఏ అధికారి అయితే కొట్టడానికి ఆయన అప్పగించి వాళ్ళతో కొట్టించారో ఆ అధికారి దేవుని యొక్క మాటను బట్టి ఆయన హృదయంలో ఈ కార్యాన్ని బట్టి ఆయనకి భయం వచ్చేసి నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పేసి ఆయన చంపకపోయినప్పుడు పౌరు గారు త్యాగేశారు. అయ్యా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము అందరం ఇక్కడే ఉన్నాం అనగా దీపం తెమ్మని దీపం తీసుకొని గడగడ ఉడుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆ దేవుని బిడ్డలు వాడిని గ్రహించి, ఎందుకంటే ఆయన ఎమ్మటి అయ్యేలాగా రక్షణ పొందడం నేనేం చేయాలి అని అడగడు. వాళ్ళ గురించి తెలియకపోతే తెలుసు, వీళ్ళు స్వార్థ ప్రకటించేవాళ్ళు, యేసుక్రీస్తుని ప్రకటించేవాళ్ళు కాబట్టి వీళ్ళందరూ నలుగురితో వీళ్ళు జనాలతో పాటు దేవుడు కాదు, ఏదో బుద్ధి కోసం పని పాట చేయలేనుడుగా ఏదో అట్లా పోతా ఉంటారు అన్న ఉద్దేశంతో ఉన్నాడు. కానీ దేవుడి యొక్క శక్తిని ఆయన ఎరగలేదు కనుక ఆ విధంగా జైలేసించాడు. కానీ ఎప్పుడైతే దేవుని శక్తిని ఎరిగి జరిగిన కార్యాన్ని చూశాడో అయ్యలారా గౌరవం వచ్చేసింది అనమాట. అంతకుముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుండొచ్చు, సేవ చేసి మాట్లాడుండొచ్చు, కానీ అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయగలను. చూసారా, ఇలా దేవుడు తన సేవకులను ఎందుకు ఇబ్బంది పెట్టాడు, ఎందుకు కొట్టించాడు అంటే పౌలు గారు డైరెక్ట్గా చెరసాల నాయ దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు నీతో మాట్లాడమన్నాడు, నీ ఇంటికి రక్షణ వచ్చింది, దేవుడి మాట ఇది నమ్ముకోనాయన అంటే ఆయన ఎంతగా ఎనడు పైకి వచ్చిన అపహాసం చేస్తాడు, దూషిస్తాడు, నిందిస్తాడు, ఇంకా రకమైతే 4 తనలు కూడా తదాంతాడు. కానీ దేవుడు ఈ చెరసాల నాయకుని రక్షించాలి, ఆయనతో పాటు ఉన్న ఖైదీలను కూడా రక్షించాలి అంటే తన సేవకులు జైలుకి రావాలి, చెరసాలకు రావాలి. చెరసాలకు రావాలంటే ఏదేదో పెద్ద పనులు చేసి చెరసాలకు వస్తే ప్రయోజనం లేదంట, నిష్కారణంగా రావాలి అని చెప్పేసి దేవుడు చేసిన ఈ ప్రణాళికనంతా కూడా వేరే చోటకి వెళ్ళవలసిన వాళ్ళని దేవుడు ఈ విధంగా ఒక చెరసాల నాయకుడు రక్షించడానికి తన సేవకులను కూడా గాయపరిచి హింసించడానికి కూడా దేవుడు వెనకడుగు వేయలేదు. ఎందుకంటే తన ప్రజలను రక్షించుకోవడానికి దేవుడు ఏ రీతిగా తన శరీరాన్ని అర్పించి ప్రాణాన్ని అర్పించి తన బిడ్డలను రక్షించుకోవడానికి ఎంత హింస పొందాడో ఇంచుమించుగా సేవకులు అనేవాళ్ళని, క్రైస్తవులు అనేవాళ్ళని కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని నలగబడతాడు. ఆ నలగబొచ్చినప్పుడు మనం దేవుడి చిత్తాన్ని తెలుసుకొని మౌనంగా ఉంటేనే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలం. ఏదో మనం మాట్లాడేసి ప్రభువా నాకు ఎందుకు అలా జరిగింది, ప్రభువా నాకు ఎందుకు ఇలా జరిగింది అని మనం ఆలోచన చేసి వెనకడిగి వేస్తే దేవుడి కార్యాన్ని చూడలేము అన్నమాట. వాళ్ళు పెద్దలతో కొట్టించినప్పుడు దేవుడు నిందించకుండా దేవుడి చిత్తం ఏదో ఉందని చెప్పి మౌనంగా ఉండకుండా ఏడవకుండా దేవుడికి ఎప్పుడైతే స్తుతించడం మొదలుపెట్టాడో దేవుడి యొక్క కార్యము అక్కడ దేవుడు జరిగించాడు అన్నమాట. అట్లాగే ఇక్కడ ఈ అమ్మాయికి మేలు జరిగిందని చెప్పి వాళ్ళు సంతోషించవలసి పోయి ఆయనని హింసించి అక్కడ ఆవిడ అప్పగించి విధంగా చేసినా కూడా దేవుడు కీడు వెనకాల మేలు దాచే దేవుడు. అది ఏమిటనేది ఎలా ఉన్నదంటే దేవుడి యొక్క మాట, మన ఆలోచనలు వేరు, దేవుడి ఆలోచనలు వేరు అనమాట. కాబట్టి మనం కొన్ని సందర్భాల్లో కొన్ని ఆలోచనలు చేస్తాం కానీ దేవుడు చిత్తానుసారంలో. కాబట్టి ప్రతి విషయంలో మనం దేవుడిని ఆయన ఆలోచన ప్రకారం వెళ్ళినట్టయితే
ఇటువంటి ఆశ్చర్య కార్యాలను కూడా ఒక ఆత్మను రక్షించడానికి మనకు సువార్త వచ్చింది అంటే దేవుని యొక్క శిష్యులలో ఒక ఆయన కూడా మన దేశానికి రావడానికి దేవుడు కృప చూపించబట్టి ఆయన మనకి ఈ రోజున ఈ సువార్తను మనం వినగలుగుతున్నాం. అదే ఆ రోజున ఆ శిష్యుడు రాకపోయి ఉన్నట్టయితే మనకి ఈ రోజున ఇటువంటి సువార్తని ప్రకటించేటటువంటి కృప మనకి దొరికేది కాదు. కానీ శిష్యుడు ఇక్కడికి వస్తే చనిపోతాడు, హతసాక్షి అవుతాడు. అయినా కానీ ఇక్కడ దేవుడి యొక్క వాక్యం ప్రభుత్వం నశించుకునే ఆత్మల కొరకు ఆయనను పంపించాడన్నమాట. అలాగే యేసుక్రీస్తు కూడా ఆయన బ్రతుకున్నప్పుడు ఒక కార్యాలు చేసినప్పుడు, ఒక వ్యక్తిని బాగు చేసినప్పుడు ఆ ఊరు వారు ఏం చేశారో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1-2 చూడండి. మేలుకి దేవుడు చేసే మేలును కూడా ఒకసారి మనం ఏం చేస్తామంటే ఆ మేలు ప్రతిగా మనం దేవుడిని నమ్మాల్సింది పోయి, దేవుడిని విశ్వసించాల్సింది పోయి, ఆయన వద్దు మా గుడ్డయ్య వెళ్ళిపో అని చెప్పేసి మనం విడిచిపెట్టేటటువంటి సముద్రమునకు అద్దరున్న గరాసేనుల దేశంలోకి వచ్చింది. ఆయన దూర దిక్కుగానే అపవిత్రాత్మ పట్టుకుని ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడింది. వాడు సమాధులలో వాసం చేసిన వాడు సంఖ్యలతోనైనాను ఎవరైనా వాడిని బంధింపలేకపోయింది. మరుమారు వారి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేసింది. ఎవరినో వాడిని సాధుపరచలేకపోయింది. ఇక్కడ ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి ఒక దగ్గర నుంచి మినిమం సుమారుగా 2000 చీకట్లు పట్టినటువంటి వ్యక్తి అనమాట. చుట్టాలు, బంధువులు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు చేసిన ప్రయత్నాలు అన్నీ చేశారు, కానీ ఎవరు కూడా వాడిని సాధు చేయలేకపోయారు. సంఖ్యలు వేసారు, అవి కూడా గడ్డిపోతుంది ఎప్పుడని చెప్పి అతను పడేశారు. ఇక వాడిని వీడి కర్మింతే అని చెప్పేసి వాడిని వదిలేశారు. ఆ ఊరి వాళ్ళు అందరూ కూడా వదిలేశారు. వాడు నిత్యం సమాధుల్లో ఉంటూ రాత్రి పగులు అక్కడే ఉంటూ కొండల్లో కేకలు వేసుకుంటూ వాడిని రాళ్ళతో కొట్టుకుంటూ ఆ దురాత్మలు ఏ విధంగా ఆ వ్యక్తిని ప్రేరేపిస్తే ఆ విధంగా తను గాయపరుచుకుంటూ వివాహ రాత్రులు కూడా వాడు అక్కడే ఉండి కేకలు వేస్తున్నాడు. ఆ మార్గం కూడా ఎవరు వెళ్ళటానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు, అంత ధైర్యం చేసి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ అందరూ విడిచిపెట్టినా కూడా దేవుడు ఆ వ్యక్తి కోసం విడిచిపెట్టకుండా దేవుడు ఏం చేశాడు, అందరూ వదిలేసిన వ్యక్తిని కూడా దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడు అతనిలో చీకటి దేవుడికి ఎదురుగా వచ్చి సర్వోన్నతుడైన దేవుడికి కూడా నాతో నీకేమి, మమ్మల్ని బాధించుటకు దేవుడి పేరిట నీకు ఆనబెట్టుచున్నాము, బాధించము అని బిగ్గరగా కేకలు వేశారు. ఎందుకనగా అపవిత్రాత్మల మనుషులు విడిచిపోమని వారితో చెప్పారు. అయితే ఈ దురాత్మలన్నింటి నుంచి అతను విడిపించి రక్షించాలనేది దేవుని యొక్క ఆలోచన. ప్రతి మనిషిలో కూడా కొన్ని దురాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతో కూడా మనం ఉంటాం. ప్రతి రోగానికి ఒక కారణం ఒక చీకటి, ప్రతి దురాలోచనకు కారణం ఒక చీకటి. ఈ చీకటి అన్నిటి నుంచి కూడా దేవుడు మనం విడిపించాలి, రక్షించాలి అని చెప్పేసి మన దగ్గరకు వచ్చి మనల్ని బాగు చేసినప్పుడు మరలా కూడా మనం దేవుడిని ఉంచుకోకుండా, ఆయనతో నడవకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈ దయ్యాలన్నీ కూడా వెళ్ళిపోయినప్పుడు పందుల గుంపులోకి వెళ్తాయి. దేవుడిని పర్మిషన్ అడిగితే, అయ్యా మాకు ఆ పర్మిషన్ ఏమైనా మేము పందుల గుంపులోకి వెళ్దాం అని అన్నప్పుడు, సరే వెళ్ళమన్నప్పుడు దేవుడు ఆ పందుల గుంపులోకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ఈ దురాత్మలు చేర్చుకోవడానికి ఇష్టపడాల, వెళ్ళి సావైనా చేస్తామని చెప్పేసి అవన్నీ వెళ్ళి సముద్రంలో దూకి చనిపోయింది అనమాట. చనిపోయినప్పుడు ఈ పందులు కాల్సిన వాళ్ళు ఏం చేశారంటే జరిగిన సంఘటన తీసుకెళ్ళి ఎవరైతే యజమానో ఆ యజమానుడికి చెప్పారన్నమాట, అయ్యా ఇలా జరిగింది, మేము పందులు మేపుతుంటూ ఆ పందులను ఒక ఆయన వచ్చాడు, సమాధుల్లో బాగు చేశాడు, అవన్నీ దయ్యాన్ని వచ్చి పందుల్లోకి వెళ్ళిపోయి అని చెప్పినప్పుడు ఊరి వాళ్ళందరూ కూడా వచ్చారు. ఊరి వాళ్ళందరూ వచ్చి చూసి వీడు బాగుపడి ఉండటం, బట్టలు కట్టుకొని ఉండటం చూసి వాళ్ళందరూ కూడా భయపడ్డారన్నమాట. 15వ వచనం ఒక్కసారి చూడు. పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండి చూసి భయపడి జరిగినది చూసిన వారు దయ్యమైన పట్టిన వారికి కలిగిన స్థితియు మందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతమును విడిచిపోమని వారు ఆయన బతుమని సాగింది. చూసారా, పంతులకు ఉన్న విలువ ఈ మనిషికి లేదన్నమాట. అరే మన వాడు బాగుపడ్డాడు, మనం ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఎన్నో హాస్పిటల్ తిప్పాం, ఎన్నో తాయితులు కట్టాం, ఎన్నో చేసాం, వాళ్ళు బాగుపరచాలి అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఎవరో వచ్చారు దేవుళ్ళలాగా,
ఆయన వాడు బాగు చేశాడు, చక్కగా ఉన్నాడు అని చెప్పేసి సంతోషపడవలసినటువంటి విషయంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, జనులు అయితే ఆశ్చర్యపడతారు, ఈడేనా మన దయ్యాలు పని తిరిగినోడు, ఈడేనా, ఈడు బాగుపడ్డా, ఎవరు బాగు చేశారండి? అసలు వాడు బాగుపడ్డానికి సంతోషపడుతున్నారా, వీడు కూడా బాగుపడ్డా, ఇంతగా నాశనం అయిపోతాడు అనుకున్నామే అని అనుకున్నారా కూడా అర్థం కానటువంటి పరిస్థితి అన్నమాట వాళ్ళకి. అదే వాళ్ళు చూసి ఈ సంగతి అన్ని కూడా ఊరి పెద్దలు చెప్పినప్పుడు, పందులు చచ్చిపోయినాయి కాబట్టి వాడు బతిక మాగేందుకు, స్వస్థ పొందిక మాగేందుకు అయ్యా, మా పందులు చచ్చిపోయినాయి, ఎంత లాభం వచ్చేది తెలుసా, ఎన్ని వేల రూపాయలు తెలుసా, ఆడొక్కడే పోతే ఉంటాడు, పోతాడు, ఎవరికి లాభం, ఆడు మూలన మా పందులు అంటే మాకు ఎంత వ్యాపారం, ఎంత లాభం వచ్చేది, నీ మూలన మాకు ఎంత నష్టం వచ్చింది అని చెప్పేసి, నువ్వు ఉండద్దు, ఇట్లా ఉంటే ఇంకెంతమంది బాగు చేస్తావు, ఎన్ని పందులు చేస్తాయో, మా జీవనాధారం పోతుంది, మా లాభం పోతుంది, నువ్వు వద్దు, వెళ్ళిపో అని చెప్పేసి పందుల గురించి పందికి ఉన్నటువంటి విలువ వీడి మనిషికి లేకుండా పోయిందనమాట. కానీ పందులకు ఉన్న విలువ లేకపోయినా కూడా దేవుడే సృష్టికర్తే మన వద్దకు వచ్చి మనల్ని రక్షించినప్పుడు, ఎవరు వద్దన్నా ఎవరు విడిచి పొమ్మన్నా కూడా దేవుడు మనల్ని విడిచి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, తన పోలికగా మనం చేసుకున్న దేవుడు, తనతోనే ఉండాలి మనం నిత్యము అనే ఆలోచన కలిగి తన కుమారుడైనటువంటి దేవుడి ద్వారా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మనం స్వస్థత పొందుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, అలాగే అయ్యా చాలయ్యా స్వస్థత పొందుకున్నాం, చాలు ప్రభువా, మాకు వ్యాపారం కలిసి వచ్చింది, చాలు నాయన, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, చాలు ప్రభువా, ఇల్లు కట్టుకున్నాం, చాలు నాయన, బిడ్డలు చదువుకున్నారు, చాలయ్యా నువ్వు వెళ్ళు, మాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మేము గుడికి కూడా వచ్చేటటువంటి సమయం మాకు లేదు, ప్రార్థన చేసే సమయం కూడా లేదు ప్రభావ, విస్తారమైన పనులు, లాభం పొందనైనా ఇవాళ పనికి వెళ్తే మాకు 1000-2000 వస్తాయి, ప్రార్థనకి వెళ్తే ఏమొస్తాయా అనేటువంటి స్థితిలో మనం ఉంటున్నాం ఈ రోజు. యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే ఒక్క 2-3 గంటలు కూడా దేవుడితో మనం గడపలేకపోతున్నాం. ఈ పందులు చనిపోయిన తర్వాత వాడి దేవుడిని వెలగొట్టినటువంటి వాళ్ళలాగే ఇంచుమించు మనం కూడా జీవిస్తున్నాం. అదే ఈ మనిషి బాగుపడ్డాడు, ఈ మనిషి రక్షించబడ్డాడు, అయ్యా మా ఊర్లో ఇంకా చాలా మంది ఉన్నారు నాయన, వాళ్ళని కూడా నువ్వు బాగు చేయి నాయన అని చెప్పాల్సినటువంటి వాళ్ళు లాభం పోయింది, పంది కంటే హీనమైన స్థితిలో వీడితో మాకు అవసరం లేదు, చచ్చినా ఒకటి బ్రతికినా ఒకటి అనేటటువంటి స్థితిలో వాళ్ళని విడిచిపెట్టినప్పుడు, దేవుడు విడిచిపెట్టకుండా మనల్ని రక్షించినప్పుడు మనం కూడా అలాగే ఉంటున్నామా? అయితే వాళ్ళు బ్రతిమాలుకున్నారంట, వెళ్ళిపోయారు. దేవుడు ఇంకా ఉండాలనుకున్నాడు, అక్కడ ఎన్నో కార్యాలు చేయాలనుకున్నాడు, ఎంతో మందిని రక్షించాలనుకున్నాడు. ఆయన ప్రణాళిక వేరు. ఎందుకంటే దేవుడు మనతో ఉండి ఎల్లప్పుడూ మనల్ని కాపాడుచు, మనల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఆయన మార్గంలో మనల్ని సాక్షులుగా నిలబెట్టాలని చెప్పేసి, ఇదిగో నేను ఈ బిడ్డను ఈ స్థితిలో నుంచి రక్షించాను, ఈ స్థితిలో మనల్ని మాదిరిగా నుంచోబెట్టి దేవుడు మనల్ని ఇంకొక వ్యక్తి నశించిపోయేవాడిని మనకి మార్గంగా చూపించాలని దేవుడి యొక్క ఆశ. ఎలా ఉంటుందంటే, చిన్న ఉదాహరణ, చదువుకునే వ్యక్తిని చూసినప్పుడు, ఇదిగో ఆ వ్యక్తిని చూసావా, కష్టపడి చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది, సంపాదించుకున్నాడు, డాబా కట్టుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, ప్రకారం కొనుక్కున్నారు అని మనం చదువుకునే వాళ్ళకి చదువు రాకుండా చెబుతాం. ఎందుకంటే అలా చదువుకుంటే ఆ విధంగా ఉద్యోగం వస్తుంది, ఆ విధంగా బాగుంటుంది, ఆ విధంగా సంపాదించుకోవచ్చు. నువ్వు చదువుకోకపోతే వీడికిలాగా పని చేసుకోవాల్సి వస్తుంది, ఎప్పుడు ఎంట్లో పని చేసుకోవాలి, కొంచెం 500, 100, 200 తింటానికి ఆకలి సరిపోదు తప్ప సరే ఇల్లు కట్టుకుంటా ఉండదు అని చెప్పేసి చదువుకున్న వాడిని, చదువు లేని వాడిని మనం ఏ విధంగా చూపిస్తామో దేవుడు కూడా అదే విధంగా చూపించాలనేది వాళ్ళ దేవుడి యొక్క తపన. ఇదిగో నా ముందు నేను రక్షించిన బిడ్డలు నా మాట విన్నప్పుడు వీళ్ళు ఇలా వచ్చారు, వెన్ను వాళ్ళు ఈ విధంగా ఉన్నారు అని మనల్ని మాదిరిగా నుంచోబెట్టి దేవుడు చూపించాలనేది దేవుని యొక్క ఆశ. కానీ మనం ఏం చేస్తున్నామంటే, కొంచెం ఎదిగిన తర్వాత, కొద్దిగా దేవుడు మనం ఆశీర్వదించిన తర్వాత ఆయన సన్నిధానంలో రావటానికి కూడా మనం ఇష్టపడుతున్నాం. చాలా మేము వదిలే ప్రభువా, మాకు పనులు ఉన్నాయి, చాలా ఉన్నాయి అని చెప్పి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అన్నమాట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ స్థితిలో ఉన్నటువంటి అక్కడి నుంచి ఆశీర్వాదం అక్కడే ఆగిపోతుంది. ఇంకా మనం ఎక్కువగా ఎదగలేము దేవునిలో. ఆశ బట్టి ఎదగాలని ఉన్నా మనం దేవుడి సన్నిధానం వెళ్తేనే దేవుడు మనతో ఉంటాడు. కానీ మనం ఇంటికాడ ఉంటే దేవుని యొక్క ఇది అవ్వదు. ఎందుకంటే ఉదాహరణకి తల్లిదండ్రులు ఎన్ని డిగ్రీలు చదివినా పిల్లలకి చదువు చెప్పచ్చు, కంప్యూటర్ నేర్పించవచ్చు, అన్నీ నేర్పించవచ్చు, కానీ సర్టిఫికెట్లు ఉండవు, ఆ చదువుకి విలువ ఉండదు. స్కూల్కి వెళితేనే
ఆ వచ్చే సర్టిఫికెట్ని బట్టి ఏ స్కూల్లో చదువుకున్నాం, ఏ కాలేజీలో చదువుకున్నాం, ఆ సర్టిఫికెట్ విలువ. అలాగే మనకి ఇంట్లో ఎంత భక్తి చేసినా, ఇంట్లో ఎంత ప్రార్థన చేసుకున్నా, మనం ఎంత చేసినా దేవుడి మందిరానికి రావాలి, ఒక సంఘంతో సావాసం కలిగి ఉన్నప్పుడు మన భక్తికి చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా పిల్లల్ని ఎల్కేజీ దగ్గర నుంచి ఈ స్కూల్లో వేయాల్సిందే. ఎందుకంటే ఆ స్కూల్ సర్టిఫికెట్ అవసరం, వాడి భవిష్యత్తు అది. మాకు వచ్చు కదా, మేము నేర్పించేస్తాం, మొత్తం కంప్యూటర్ నేర్పించేస్తాం, మాకు ఆ జాబ్ ఏముందంటే ఎక్కడ చదువుకున్నావు, ఏ కాలేజీ, నీ అర్హతలు ఏంటి అని చెప్పి కంపల్సరీగా అడుగుతారు. మరి దేవుడు అడగడా? ఏ సంఘానికి చెందేవాడు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం నేర్చుకున్నావు, నీ భక్తి ఏంటి, ఎక్కడ పాస్ అయ్యావు, ఎన్ని మార్కులతో నువ్వు పాస్ అయ్యావు నీ భక్తిలో. ఇన్నిసార్లు ప్రతి సంవత్సరం క్రైస్తవులకు పరీక్షలు వస్తాయి, ప్రతి సంవత్సరం వస్తాయి. ప్రతి సంవత్సరం పరీక్షలు పాస్ అయినాడు ముందుకు వెళ్తాడు, పాస్ అవ్వనాడు అలాగే ఉంటాడు. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉంది, 6వ తరగతి దాకా చదువుకుంది. తర్వాత మాస్టర్ మారారు, గవర్నమెంట్ స్కూల్ మారిన తర్వాత ఆ మాస్టర్ వచ్చిన తర్వాత పిల్లలందరూ ఎగ్జామ్లు అయ్యి పెట్టినప్పుడు ఏమో చదువును చూసి ఏమో బాగా మెచ్చుకొని 6వ తరగతి నుంచి 3వ తరగతి వేసాడు. ఎందుకని? అంత బాగా చదివిందనమాట. అట్లాగే దేవుడు కూడా మన భక్తి జీవితంలో మనం ఎదుగుతున్నాం అనుకుంటాం. భక్తి జీవితంలో ప్రతి సంవత్సరం మనం ఎదగాలి, రక్షణ ఫలాలు పొందాలి, ఆత్మ ఫలాలు పొందినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మరలా 3వ తరగతి చేస్తాడు. ఎప్పటికీ కూడా నీకు రాకపోతే 1వ తరగతి చేస్తాడు. మళ్ళీ ఏంటంటే ఇంక మనం పడాల్సింది ఏంటంటే ఇక యేసుక్రీస్తు పుట్టాడు, బాలయేసు స్వాగతం, అందాల ఈ పాటలే వాడుకుంటే ఇంక అక్కడే వెళ్ళిపోతాం. అది కాదు మనకు కావాల్సింది. ఆయన రాకడ సమయంలో ఎత్తబడేటటువంటి పాట, రాకడ సమయంలో ఎత్తబడేటటువంటి రక్షణ మనకుందా? ఈ క్షణంలో దేవుడు వస్తే మనం ఎత్తబడతామా, ఎలా ఉన్నాం మనం అనేది మనం పరీక్ష చేసుకుని ప్రతి సంవత్సరం సిద్ధపాటుగా జీవించాలి. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఏం చేసినా, ఎంత భక్తి చేసినా మన దేవుడి రాజ్యాన్ని చేరాలనేది మన యొక్క ఆశ, దేవుని యొక్క ఆశ. కానీ ఏదో వెళుతున్నాం అంటే దేవుడు చూసి ఈ సంవత్సరం పాస్ అవ్వకపోతే అక్కడే ఉంటాం. ఎన్ని సంవత్సరాలు నువ్వు పాస్ అవుతాయినా అక్కడే ఉంటాం. అయ్యా ఎప్పుడో రక్షణ పొందాం, అయ్యా ఎప్పుడో చేసిన వీటి చదువు అవ్వదంటే ఒకటి 3-4 సంవత్సరాలు ఒకే క్లాస్ చదువుతారు, మరి అంత బాగా చదువుతారు. మనం కూడా మన భక్తులు ఎదలేకపోతున్నామంటే కారణం మన దేవుడు అర్థం చేసుకోలేకపోతున్నాం, ఆయనతో సావాసం చేయలేకపోతున్నాం, ప్రతి సంవత్సరం ఫెయిల్ అయిపోతున్నాం. చిన్న కష్టం వచ్చినప్పుడు అయ్యో ప్రభు ఎందుకు వచ్చింది అంటాం. కానీ దేవుడు ఏం చెప్తాడంటే ఆ సమస్యను ఎదుర్కొనేటువంటి కృపను మాకు అనుగ్రహించిన ఆయన అని చెప్పి మనం అడగాలి. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ వేయబడడానికి ముందు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా దీనికి శిలువకి నన్ను సిద్ధపరచునైనా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ శిలువ మరణం ఎన్ని శ్రమలు ఉంటాయి, ఎంత శోభన ఉండదో ఆ శ్రమలు అన్నీ ఆయన తెలుసు కాబట్టి ఎక్కడ త్రొట్టిల్లిపోకుండా నన్ను సిద్ధపరచునైనా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఒక సందర్భంలో చెప్పాడు, ఈ గిన్నె చిత్తమైతే ఈ గిన్నెని తొలగించునైనా అంటాడు, కానీ నీ చిత్త ప్రకారమే జరుగుతుంది కాక అని చెప్పేసి ఆ శ్రమలకి శోధనకి సిద్ధపాటు కలిగి ఆయన ఉన్నాడు. అదేవిధంగా శిష్యులు కూడా వాళ్ళకి అన్నీ తెలుసు, ఈ రోజున ఇలా జరుగుద్ది. పౌలు గారి గురించి ఒక ప్రవచనం వస్తుంది, ఇగో నువ్వు యెరూషలేముకి వెళ్తే ఈ విధంగా నిన్ను బంధిస్తారు, నీకు సంఖ్యలు చేస్తారు, నిన్ను జైల్లో పారేస్తారు అని చెప్పి ప్రవచనం ద్వారా చెప్పినా కూడా దేవుడి చిత్తం జరగకుండా నేను ఆటంకపరచను. అలాగే జరగాలని ఉంటే అలాగే జరగని చెప్పి యెరూషలేము వెళ్తాడు. వెళ్ళినప్పుడు అదే విధంగా ఆయన బంధిస్తాడు. మరి తెలిసి ఎందుకు వెళ్ళాడు? మనం అయితే ఏం చేస్తామంటే ప్రభువా దూరం చేయనైనా, కొట్టువేనైనా, వాడిని కాల్చే ప్రభు, వాడిని గూడు చేసేనైనా, ఆ సంఖ్యలు చెప్పేనైనా ఏం చేస్తాడు? దేవుడు చెప్తే ఏంటి? మన శ్రమ పొందాలి. శ్రమ పొందినప్పుడు మన ఓర్పు, మన సహనం, అరే మనం ఇంత దూషించాం, ఇంత కొట్టాం, అయినా కానీ ఎదురు తిరగట్లేదు, మాట్లాడలేదు. కారణం ఏమిటి? 1000 మందిలో ఒక్కడికి ఆలోచన కదా. ఎందుకని అంటే వీళ్ళు దేవుడిని బట్టి వెళ్ళి ఈ విధంగా ఉన్నారా అని ఒక్క ఆత్మ రక్షించుకోవడానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? తన సేవకుల్ని, క్రైస్తవుల్ని హింస పెడతాడు. మనం అనుకుంటాం అరే నేను బాగా ఉన్నా కదా, ఎందుకు వచ్చినా అనుకుంటాం. కానీ ఒక ఆత్మను రక్షించడానికి కోసం హింస పెడతాడు దేవుడు. ఎందుకంటే ఆయన హింస పొందాడు. ప్రతి దినము కూడా మన శ్రమలు పొందడానికే వచ్చామని చెప్తారు. మనం అనుకుంటాం సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, దేవుడిని నమ్ముకున్నామంటే మనకు బంగాలు వచ్చేస్తాయి, దేవుడు ఆశీర్వదించేస్తాడు, గొప్పగా డబ్బులు వచ్చేస్తాయి, ఎటైనా కానీ మనకు పని దొరుకుతుంది, ఎటైనా కానీ మనకు అసలు లాభమే లాభం మనం అనుకుంటాం. కానీ అలా ఆశీర్వదించాడు దేవుడు. మనం కష్టపడి దాన్ని బట్టి ఏ పూటది ఆ పూటది. ఇప్పుడు మనం ఈ 3 పూటలు సరిపడాలని మనం తినగలుగుతాం. ఎంత ఉన్నాగా తినలేము. అట్లాగే దాన్ని ఆశీర్వదిస్తాడు. మన కష్టాన్ని ఆశీర్వదించి కష్టం విలువ నీకు తెలిసేలాగా చేస్తాడు. అంతే తప్ప ఉచితంగా వచ్చిన ఏది కూడా విలువ తెలియదు.
దేవుని రక్షణ కూడా అంతే. ఉచితంగా ఇవ్వబట్టే మనకి ఈ రోజున దేవుని యొక్క రక్షణ విలువ తెలియట్లా. కొన్ని లక్షల రూపాయలు పెట్టి కొనుక్కోండి రక్షణ అంటే ఎంతమంది కొనుక్కోగలం? అప్పో చేసి తాకట్టు పెట్టాను కొనుక్కోగలం, కానీ ఫ్రీగా ఇచ్చాడు కదా, మనం దాన్ని లెక్క చేద్దాం. కానీ ఒక దినం వస్తుంది, ఆ దినమున మనకి బైబిల్ దొరకదు, చెప్పేవాళ్ళు ఉండరు. ప్రపంచం ఈ మూల నుంచి ఆ మూల చాట దేవుడు రాజు చెప్తున్నారంట అని ఒక వార్త వినపడగానే విమానాల్లో కానీ ట్రైన్లు ఎలా పడితే అలా వెళ్ళిపోవడానికి అక్కడ దేవుడి మాటలు వినడానికి వెళతారంట. 7 ఏళ్ళ మహాశ్రమల కాలం. ఇప్పుడు ఆ శ్రమల కాలానికి ఆరంభాలు జరుగుతున్నాయి, మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. దేవుని రాకడ గుర్తుల్లో భూకంపాలు, కరువులు, కాకడాలు, హింసించబడతారు, దూషించబడతారు. మొన్నే ఒక సేవకుని హతసాక్ష్యం చేశారు, ఒక జైల్లో పడేశారు. ఈ వెలుగులోకి వచ్చింది. ఇంకా చిన్న చిన్న ఫాస్టర్లు ఎంతమంది పడుతున్నారు, ఎంతమంది సేవకులు దూషిస్తున్నారు, ఇది చర్చిలు పడగొడుతున్నారు. ఇంకా రాబోయేటటువంటి కాలంలో ఇవి ఇక్కడితో ఆగే కావు, ఇంకా జరుగుతూ ఉంటాయి. ఒకటి, రేపు 2, ఎల్లుండి 3 ఇలా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి క్రైస్తవులైన మనము సిద్ధపడి, ఈ లోకంలో ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, సిద్ధపడి దేవుడి కొరకు మాత్రం మనం జీవించగలిగినట్టయితే మనం ఖచ్చితంగా దేవుడి రాజ్యంలో ఉంటాం. ఏదో ఒక రోజున ఎవరో అందరం చనిపోవలసిన వారు, కానీ చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాం. ఆ ఆలోచన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం దేవుడిని విడిచిపెట్టాం. కాబట్టి మన అందరం కూడా దేవుడు రాకడానికి సిద్ధపడాలి అని చెప్పి దేవుడి పేరు మనం చేస్తాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించుకుంటాం.